నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు పాకిస్తాన్లో ఉగ్రవాదులు తలదాచుకునేందుకు స్థలం లేదన్న ప్రధాని మోదీ ఉగ్రవాదులు ఏ మూలన దాగి ఉన్నా మట్టుపెట్టే సత్తా భారత్కు ఉందన్న ప్రధాని ఆదంపూర్ ఎయిర్ బేస్లో వాయుసేన సిబ్బందితో ముచ్చటించిన నరేంద్ర మోదీ చార్మినార్ వద్ద సుందరీమణుల హెరిటేజ్ వాక్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మిస్ వరల్డ్ పోటీదారులకు విందు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు సీఎస్ సీజేఐగా పదవి విరమణ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా రేపు కొత్త సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్న బీఆర్ గవాయ్ సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందన్న విదేశాంగ శాఖ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాత్రమే భారత్ పాక్ల మధ్య చర్చల అంశమని స్పష్టీకరణ కేసీఆర్ నిర్ణయాన్ని శిరసా వహిస్తానన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కేటీఆర్కు నాయకత్వ బాధ్యతలు ఇస్తే స్వాగతిస్తానని స్పష్టీకరణ తనపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన హరీష్ అర్హులైన గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తామన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గిరిజనాభివృద్ధికి ఇందిరా గిరిజన వికాసం పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడి అండమాన్ నికోబార్ను తాకిన నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న కేరళను తాకనున్న రుతుపవనాలు ఈ ఏడాది సాధారణం కన్నా అధికంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడి. వివరాలు పాకిస్తాన్లో ఉగ్రవాదులు ప్రశాంతంగా తలదాచుకునేందుకు స్థలం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత సైనిక శక్తి పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా మట్టుబెట్టే సత్తా ఉందని భారత్ నిరూపించిందని అన్నారు. పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సందర్శించి అక్కడి సైనికులతో ప్రధాని సంభాషించారు. ఈ సందర్భంగా ఇస్లామాబాద్కు వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని అభినందిస్తూ పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలను భారతదేశం నాశనం చేసిందన్నారు. ఆపరేషన్ సింధూర్ 100 మందికి పైగా ఉగ్రవాదులను నిర్మూలించిందన్నారు. ఉగ్రవాదులకు ఊతమిస్తున్న పాకిస్తాన్ సైన్యాన్ని భారత సాయుధ దళాలు ఓడించాయని అన్నారు. పెహల్గాంలో అమాయక పర్యాటకుల్ని హతమార్చడంతో భారత ప్రతిదాడి ఎలా ఉంటుందో ఉగ్రవాదులు వారి దుష్ట నాయకత్వానికి ఇప్పటికే అర్థమైందని ప్రధాని అన్నారు. भारत की सेना, भारत की एयरफोर्स और भारत की नेवी ने उस पाकिस्तानी सेना को भी धूल चटा दी है. भारत माता की जय! भारत माता की जय! भारत माता की जय! आपने पाकिस्तानी फौज को भी बता दिया है पाकिस्तान में ऐसा कोई ठिकाना नहीं है जहां बैठकर आतंकवादी चैन की सांस ले सके. हम घर में घुसकर मारेंगे और बचने का एक मौका तक नहीं देंगे. और हमारे ड्रोन्स, हमारी मिसाइलें, उनके बारे में तो सोचकर पाकिस्तान को कई दिन तक नींद नहीं आएगी. కాగా ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశాన్ని రక్షించడంలో సాయుధ దళాల ధైర్యం, శౌర్యం, వృత్తి నైపుణ్యాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ దేశం ధైర్యం, ఐక్యతను దృఢం చేసిందన్నారు. సాయుధ దళాల సాహసోపేతమైన విజయం దేశం గర్వించేదిగా ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్ అపూర్వమైనదని అన్నారు. భారత వైమానిక దళం పాకిస్తాన్లోకి చొచ్చుకుపోయి ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని కేవలం 20 నుంచి 25 నిమిషాల్లోనే సరిహద్దు లక్ష్యాలను ఛేదించిందని, ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రొఫెషనల్ దళం సాధించిందని ప్రధాని అన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి ఆదంపూర్ ఎయిర్ బేస్ చేరుకుని సైనికుల్ని ఉత్సాహపరిచారు. వారితో ముచ్చటించారు. సైనికులు భారత్ మాతాకు జై, వందే మాతరం అంటూ నినదించారు. आपके पराक्रम की वजह से आज ऑपरेशन सिंदूर की गूंज
हर कोने में सुनाई दे रही है। इस पूरे ऑपरेशन के दौरान हर भारतीय आपके साथ खड़ा रहा। हर भारतीय की प्रार्थना आप सभी के साथ रही। आज हर देशवासी अपने सैनिकों, उनके परिवारों के प्रति कृतज्ञ है, उनका ऋणी है। साथियों, ऑपरेशन सिंदूर कोई सामान्य सैन्य अभियान नहीं है। ये भारत की नीति, नियत और निर्णायक क्षमता की त्रिवेणी है। ఉగ్రవాదులను తుడిచిపెట్టడానికి దళాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి స్వేచ్ఛనిచ్చారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇవాళ న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశంలో భారతదేశ పశ్చిమ సరిహద్దు వెంబడి భద్రతా పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ నర్మధ్వేశ్వర్ తివారీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. పహల్గాం ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయ పరంపరను ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి అభినందించారు. భారత సైన్యం తన సత్తా చాటిందన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తీరును రక్షణ నిఘా సంస్థ డీజీ లెఫ్టినెంట్ జనరల్ డీజీ రాణా 70 దేశాల దౌత్యాధికారులకు వివరించారు. ఢిల్లీలోని రక్షణ శాఖ కార్యాలయంలో వివిధ దేశాల దౌత్యాధికారులతో ఈ కీలక భేటీ జరిగింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ఎంపిక లక్ష్యాలు, భారత శక్తి సామర్థ్యాల ప్రదర్శన తదితర అంశాలను వారికి తెలియజేశారు. భారత్కు వ్యతిరేకంగా ప్రత్యర్థులు చేసిన తప్పుడు ప్రచారాన్ని, దానివల్ల ప్రాంతీయ స్థిరత్వంపై గల ప్రభావాన్ని విశదీకరించారు. అలాగే ఆ తప్పుడు సమాచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరును వెల్లడించారు. ఉగ్ర ముఠాలకు అండగా ఉంటూ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ను ఆపరేషన్ సింధూర్తో అన్ని విధాలుగా దెబ్బతీసిన తీరును దౌత్యవేత్తలకు వివరించారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. సుప్రీంకోర్టులో తన చివరి రోజు న్యాయస్థాన కార్యకలాపాలు ముగిసిన అనంతరం ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో ఎలాంటి అధికారిక పదవులను స్వీకరించే ఉద్దేశం లేదని, న్యాయ వ్యవస్థలోనే తన సేవలను కొనసాగించాలని భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జస్టిస్ ఖన్నా పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆయనకు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించింది. భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా 2024 నవంబర్ 11న బాధ్యతలు స్వీకరించారు. దివంగత మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాకు ఆయన సన్నిహిత బంధువు. 2005లో ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఖన్నా 2006లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై ఆ తర్వాత నవంబర్ 11న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన సీజేఐతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీనియారిటీ పరంగా తన తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్ గవాయ్ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గతంలోనే సిఫారసు చేయడంతో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 6 నెలలకు పైగా సీజేఐ పదవిలో కొనసాగనున్న జస్టిస్ గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేస్తారు. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్లో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.
కేసీఆర్ తీసుకునే నిర్ణయాలకు తాను పూర్తిగా కట్టుబడి ఉంటానని, పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తానని పేర్కొన్నారు. కేటీఆర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే తాను స్వాగతిస్తూ సహకరిస్తానని హరీష్ రావు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించినట్లు తెలిపారు. ఈ విషయంలో పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా హరీష్ రావు వివరించారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఉగ్రవాది పట్టుబడ్డాడంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న ప్రచారం నకిలీదని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్బీ అధికారులు స్పష్టం చేశారు. భద్రతా సిబ్బంది ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుంటున్నట్లు చిత్రీకరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే ఈ వీడియో నకిలీదని ఫ్యాక్ట్ చెక్ ద్వారా అధికారులు నిర్ధారించారు. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో నిర్వహించిన మాక్ డ్రిల్ సందర్భంగా తీసిన వీడియోను తప్పుదోవ పట్టించేలా వ్యాప్తి చేస్తున్నట్లు తెలిపారు. ధృవీకరణ లేని నకిలీ వీడియోలను నమ్మవద్దని అధికారులు ప్రజల్ని కోరారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో సైనిక్ స్కూలు ఏర్పాటయ్యే వరకు ఆంధ్రప్రదేశ్లోని సైనిక్ స్కూల్లో తెలంగాణ విద్యార్థులకు స్థానికత్వం కల్పించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర, ఏపీ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్రం, ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం కారణంగా సైనిక స్కూలు ప్రవేశ పరీక్ష రాసిన సుమారు 20,000 మంది తెలంగాణ విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో సైనిక్ స్కూళ్లు ఉన్నప్పటికీ తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క సైనిక్ స్కూల్ కూడా ఏర్పాటు కాలేదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు సైనిక విద్యను అందించేందుకు వీలుగా తక్షణమే సైనిక స్కూలు స్థాపనకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ అంశంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విద్యార్థులకు సైనిక విద్యలో సమాన అవకాశాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఈ చర్యలు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు విషయంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ప్రకటనలు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా! చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. చౌమొహల్లా ప్యాలెస్లో మిస్ వరల్డ్ సుందరిమణులకు విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హిందుస్థానీ షహానా సంగీత వాయిద్యాలతో స్వాగతం పలికారు. పాత బస్తీ సంస్కృతి సంప్రదాయాలు తెలిపే నృత్య రీతులతో స్వాగతం పలికారు.
ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావటం, అందులో పాల్గొన్న సైనికుల ధైర్యం, త్యాగాలకు గుర్తింపుగా బీజేపీ తిరంగా యాత్ర చేపట్టింది. ఇవాళ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద భారత జాతీయ జెండాలు రెపరెపలాడాయి. వేలాది మంది ర్యాలీగా వెళ్తూ జెండాలను ప్రదర్శించారు. తిరంగా యాత్ర దేశవ్యాప్తంగా ఈ నెల 23 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా దేశంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అటవీ భూములపై గిరిజన రైతులకు హక్కులు కల్పించేందుకు ఈ నెల 18వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా గిరిజన వికాసం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. దివంగత సీఎం రాజశేఖర రెడ్డి హయాంలో రాష్ట్రంలో 3.5 లక్షల మందికి పైగా గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన రైతులను ఇబ్బందులు పాలు చేసిందని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రతి పేదవానికి 5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు కట్టి ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున నిర్మించేందుకు 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. వెనుకబడిన గిరిజన నియోజకవర్గాలకు అదనంగా ఇండ్లను ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల వరకు తగ్గకుండా శాంక్షన్ చేస్తామని చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఈ పేదల కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లకి తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. మొదటి సంవత్సరంలో శాంక్షన్ చేసే 4.5 లక్షల ఇళ్లకి 22,500 కోట్ల రూపాయలతో పేదల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1, ₹2 కాదు 22,500 కోట్ల రూపాయలు కేవలం ఇందిరమ్మ ఇళ్ల కోసమే ఖర్చు పెడుతున్నామని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా జన్నారంలో ఆదివాసీ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు వివేక్, వినోద్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసీ మూలాలను కాపాడుకోవాలన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆదివాసుల సమస్యలు విలేజ్లకు వెళ్లి పరిష్కరించేలా ట్రేడింగ్ క్లాసెస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాధ్యత వహించి ద్వారా ఒక రోజు రోజుకు తమ ఉనికిని కోల్పోవడం కాకుండా మరి భాష, వేషము, అదే వాటితో పాటు సంస్కృతి, సాంప్రదాయాలు, అడవి మీద ఉన్నటువంటి హక్కులను కోల్పోతున్నటువంటి నేపథ్యంలో మరి మా పార్టీ ఆధ్వర్యంలో, ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా మూలాలను మేము కాపాడుకుంటూ మా హక్కులను మేము కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క ట్రైనింగ్ క్లాసెస్ 3 రోజుల ట్రైనింగ్ క్లాస్ మరి చేయడం జరిగింది. ఇందులో ఆల్ ట్రైబల్ కమ్యూనిటీస్ పార్టిసిపేట్ చేసారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఈ ఫారెస్ట్ యాక్ట్ ఏంది, ఆదివాసుల హక్కులు ఏంటిది, ఆదివాసుల వనరులు ఏంటిది, ఆదివాసుల బడ్జెట్లు ఏంటిది, ఆదివాసులు ఎట్లా వారి సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి ఈ 3 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కొప్పుల రాజు గారి ఆలోచన ప్రకారంగా, రాహుల్ గాంధీ గారి ఏదైతే ఆలోచన ఉందో దేశవ్యాప్తంగా ఆదివాసులకు వారికి న్యాయం చేయాలని చెప్పి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ప్రకటనలు. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం.
మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్న సుందరీమణులు రేపు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రామప్ప ఆలయం దగ్గర అన్ని ఏర్పాట్లు చేశామన్నారు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు. రామప్ప ఆలయం పరిసర ప్రాంతాలు, బస్ చేసే హరిత హోటల్, బోటింగ్ సంబంధిత ప్రదేశాల్లో వసతులు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ములుగు జిల్లా పరిధిలో ఉన్నటువంటి రామప్ప ప్రపంచ వారసత్వ సంపదగా కీర్తిగాంచినటువంటి రామప్ప దేవాలయాన్ని అయితే రేపు ప్రపంచ సుందరి మనలైతే దర్శించుకోబోతున్నారు. తదనంతరం ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాన్ని అయితే పూర్తి స్థాయిలో చుట్టుపక్కల ప్రాంతాలను వీక్షించేందుకైతే వాళ్ళు విచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ ములుగు జిల్లాలో ఉన్నటువంటి రామప్ప పర్యాటక ప్రాంతాన్ని ఎట్లా సుందరీకరించారు, ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనే దానిపైన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ గారు మనతో పట్టుకున్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఏర్పాట్ల విషయంలో ఎలా చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి రిసీవింగ్ ఇవ్వబోతున్నారు? మనకి ఏదైతే 14th రోజున ఇక్కడ మిస్ వరల్డ్ ప్రోగ్రామ్ జరగబోతుందో రామప్ప టెంపుల్లో, దాని గురించి చాలా తెలంగాణ సంప్రదాయాలబద్ధంగా మన సంస్కృతికి అనుగుణంగా ప్రతి ఒక్క ఏర్పాట్లని మనం చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో మనం ఈ ప్రోగ్రామ్ని చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నాము. రేపు సాయంత్రం సుమారు 4-4:30 లోపల వాళ్ళు రావడం జరుగుతుంది. ఒక బ్రీఫ్ హాల్ట్ తర్వాత దేవాలయం దర్శనానికి వెళ్తారు. సాంప్రదాయబద్ధంగా దర్శనం అంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. కల్చరల్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అవుతుంది. దీనికి అన్ని రకాల ఏర్పాట్లు, ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్యారికేడింగ్ చేయడం కానీ, మీడియా రెగ్యులేషన్ కానీ, బయట ప్రజల రెగ్యులేషన్ కానీ, ఇన్వైటీస్ కానీ, సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ప్రతి ఒక్కటి చేపట్టడం జరిగింది. దీంట్లో కూడా మేము మీ మీడియా ద్వారా ఒకటి ఏం చెప్పదలుచుకుంటున్నామంటే, 14th రోజున ఇది బయట టూరిస్టులకి ఈ రామప్ప ప్రాంగణం అనేది, హరిత రామప్ప టెంపుల్స్ అనే హోటల్స్ అనేది, అండ్ ఆ బోటింగ్ ఏరియా, రామప్ప లేక్లో బోటింగ్ ఏరియా, ఈ 3 టూరిస్టులకి ఇది క్లోజ్ అనేది ఉంటుంది. అండ్ ఈ చుట్టుముట్టల 5 కిలోమీటర్ ఏరియాలో కూడా మనము ఎటువంటి డ్రోన్ కానీ, వేరే ఇది కానీ, అన్మైండ్ వెహికల్స్ కానీ కూడా ఫ్లై చేయడానికి ఇది లేదు, పర్మిషన్ లేదు. ఈ విషయంలో ప్రజలందరూ మమ్మల్ని కోఆపరేట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ములుగు జిల్లాకు సంబంధించి రామప్ప పర్యాటకులు అంటే రేపు ప్రపంచ సుందరి మనలు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి ములుగు జిల్లా కలెక్టర్తో ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి నల్గొండలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ అందిస్తున్న విత్తనాల విక్రయాలను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి అన్ని మండల కేంద్రాల్లో రైతులకు భూసారం పెంచేందుకు ఉపయోగపడే పచ్చిరొట్ట, జనుము, జిలుగు, అలసంద, పెసర విత్తనాలు అందుబాటులో ఉంచారు. 50% సబ్సిడీ ద్వారా విత్తనాలను ప్రభుత్వం అందిస్తుంది. నల్గొండ జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో వరి, 5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరగనుంది. రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోకుండా ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలను కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జాయింట్ డైరెక్టర్ శ్రవణ్ కుమార్ కోరారు. టీజీ సీడ్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విత్తనం కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా మేము మా జిల్లాలో మన దగ్గర ఆల్మోస్ట్ 12 లక్షల ఎకరం సాగుకి వ్యవసాయ కింద రైతులు పండిస్తారు. కాబట్టి నాణ్యతతో కూడిన విత్తనం ఇవ్వడం వ్యవసాయ శాఖది, జిల్లా పరిపాలనది బాధ్యత. కాబట్టి మేము అందరు రైతులకి మేలు జరిగే సీడ్స్ మేము అందుబాటులో పెడుతున్నామనేది తెలియజేస్తున్నాను. దీంట్లో భాగంగా ఒక వికేంద్రీకరణ మోడల్లో ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క షాప్స్లో మేము ఇలాంటివి టీజీ సీడ్స్ నుంచి వచ్చిన బస్తల్ని మేము కేటాయిస్తున్నాము. జిల్లా కలెక్టర్ గారి ఆమోదంతో 12 లక్షల ఎకరాలు సాగు అవుతుందని అంచనా వేయడం జరిగింది. ప్రధానంగా వరి 5 లక్షల ఎకరాలు, మరియు పత్తి కూడా 5 లక్షల పైన సాగు అవుతుందని అంచనా వేస్తూ మిగతా కొన్ని కందు ఇవి కూడా ప్రణాళిక ప్రకారం 10,000 ఎకరాలు అంచనా వేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టోటల్ ఒక 60,000 ఎకరాలు ఉన్నాయి. సో దీనికి అనుకూలంగా ప్రధానంగా మనం ఎండాకాలంలో వేసే దిక్కులు స్టార్ట్ చేసే క్రమంలోనే జీలుగా, జనుము, పచ్చిరొట్ట ఎరువులు వేసే అలవాటు, టైం కూడా ఇదే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 50% రాయితీ పైన జీలుగా, జనుము మన రైతులందరికీ కూడా ఈ రోజు నుంచి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై గుత్తేదారు సంస్థ ప్రతినిధులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పనులు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలు విద్యాసంస్థల మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించి తెలంగాణ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతోనే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని వివరించారు. దశల వారీగా శిక్షణార్థులకు అవసరమైన భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడ తరగతులు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వీసీ విఎల్విఎస్ఎస్ సుబ్బారావు, ఉన్నతాధికారులు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ పాకిస్తాన్ల ఉద్రిక్తల వేళ సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్తో చర్చలు జరిగితే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశంపైనే ఉంటుందన్నారు. కాశ్మీర్ అంశంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు. యుద్ధం ఆపాలని పాకిస్తాన్ భారత్ను కోరిందని వెల్లడించారు. I would also like to take you back a little. The IWT, the Indus Water Treaty, was concluded in the spirit of goodwill and friendship as specified in the preamble of the treaty. However, Pakistan has held these principles in abeyance by its promotion of cross-border terrorism for several decades now. Now, as per CCS decision that I referred to of 23rd April, India will keep the treaty in abeyance until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. Please also note that climate change, demographic shifts and technological changes have created new realities on ground as well. దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లా షుక్రు అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన 3 ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట సమాచారం అందడంతో కెలార్ అడవుల్లో భారీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా ఎదురు కాల్పులో 3 ఎల్ఈటీ ఉగ్రవాదులు హతమయ్యారని, మృతి చెందిన వారిలో 2 ఉగ్రవాదులను గుర్తించామని తెలియజేశారు. నైరుతి రుతుపవనాలు దేశానికి విస్తృత వర్షపాతాన్ని అందించడానికి మరింత చురుగ్గా కదలటం ప్రారంభించాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి ఈ పవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఈ రుతుపవనాల రాకతో నికోబార్ దీవుల్లో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే 3 లేదా 4 రోజుల్లో ఈ పవనాలు అండమాన్ నికోబార్ దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ రుతుపవనాలు మే 27 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. పాకిస్తాన్లో ఉగ్రవాదులు తలదాచుకునేందుకు స్థలం లేదన్న ప్రధాని మోదీ, ఉగ్రవాదులు ఏ మూలన దాగి ఉన్నా మట్టుపెట్టే సత్తా భారత్కు ఉందన్న ప్రధాని. ఆదంపూర్ ఎయిర్ బేస్లో వాయుసేన సిబ్బందితో ముచ్చటించిన నరేంద్ర మోదీ. చార్మినార్ వద్ద సుందరీమణుల హెరిటేజ్ వాక్, రాష్ట్ర ప్రభుత్వం తరపున మిస్ వరల్డ్ పోటీదారులకు విందు, హాజరైన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు సీఎస్. సీజేఐగా పదవి విరమణ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా రేపు కొత్త సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్న బీఆర్ గవాయ్. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందన్న విదేశాంగ శాఖ, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాత్రమే భారత్ పాక్ల మధ్య చర్చల అంశమని స్పష్టీకరణ. కేసీఆర్ నిర్ణయాన్ని శిరసా వహిస్తానన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, కేటీఆర్కు నాయకత్వ బాధ్యతలు ఇస్తే స్వాగతిస్తానని స్పష్టీకరణ. తనపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన హరీష్. అర్హులైన గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తామన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,
గిరిజనాభివృద్ధికి ఇందిరా గిరిజన వికాసం పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడి. అండమాన్ నికోబార్ను తాకిన నైరుతి రుతుపవనాలు. ఈ నెల 27న కేరళను తాకనున్న రుతుపవనాలు. ఈ ఏడాది సాధారణం కన్నా అధికంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.